హాయ్ అండి. ఈరోజు మనం సరస్వతి చెట్టు గురించి మాట్లాడుకుందామండి. సరస్వతి చెట్టుని సరస్వతి ఆకు అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నేమ్ వచ్చేసి సెంటెల్లా ఆసియాటికా. ఇది జ్ఞాపక శక్తి కోసం ఎక్కువగా వాడతారనమాట. సరస్వతి ఆకుని ఈ చెట్టుని తెలుగులో బ్రహ్మి అని, మండూకపర్ణి అని కూడా పిలుస్తారు. ఇది తేమగా ఉన్న ప్లేస్లలో, నీటి వనరులు ఉన్న ప్లేస్లో కూడా ఇది పెరుగుతుంది. దీనివల్ల జ్ఞాపక శక్తి అనేది మెరుగుపడుతుంది, మరి ఏకాగ్రత అనేది వస్తుందన్నమాట. అందుకే దీన్ని చిన్నపిల్లలకి ఎక్కువగా ఇస్తుంటారు, విద్యార్థులకి, చిన్నపిల్లలకి. దీనివల్ల చర్మ సమస్యలు కూడా చాలా తగ్గుతాయి అన్నమాట. చర్మం ఆరోగ్యంగా ఉండడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. దీనిని ఆయుర్వేదంలో చాలా చికిత్సలకి దీనిని వాడుతున్నారు. ఇది ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది, డిప్రెషన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది అన్నమాట. దీనిని నేరుగా తినవచ్చు, లేదా రసం రూపంలో కూడా తాగవచ్చు అన్నమాట. దీన్ని చూర్ణాన్ని పాలల్లో కానీ, తేనెలో కానీ కలిపి తీసుకోవచ్చు, అది కూడా లిమిట్లోనే. ఇది ముఖ్యంగా ఈ సరస్వతి మొక్కని వసంత పంచమి నాడు పూజిస్తారనమాట, అలంకరణకి ఉపయోగిస్తారు. వసంత పంచమి వసంత పంచమి నాడు సరస్వతి దేవికి ఈ ఆకులని పెట్టి అలంకరణ చేసి పూజ చేస్తారనమాట. చాలా పెద్ద పండగ సరస్వతి పండగ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.